ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయబోతున్న కథ ఏంది? మూసీ సుందరీకరణ పేరుతోటి పేదవాళ్ళు ఇల్లు గుంజుకోవడం, తర్వాత నియోజకవర్గాలలో ఫార్ములా కంపెనీగా అదే ఫార్మా కంపెనీ ఉంటుంది, ఫార్ములా కాదు ఫార్మా కంపెనీ కడతా అని చెప్పి భూములు లాక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏదో ఫార్మా కంపెనీ కడతా, ఏదో ఇండస్ట్రియల్ పార్క్ పెడతా అని చెప్పి ఏదో రేవంత్ రెడ్డి జనాల దగ్గర నుండి 100 ఎకరాలు కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక్కడ కూడా జనాలు సఫర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూములు పోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు 4000 రూపాయలు వస్తలేవు. అదే కేసీఆర్ ఇచ్చినట్టు 2000 రూపాయల పెన్షనే వస్తుంది. అది కూడా ఇష్టం ఉన్నప్పుడు ఇస్తుడట, ఇష్టం లేనప్పుడు ఇస్తలేరు. రేషన్ బియ్యం కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తుడట. అంటే ఇంత ఘోరమైనటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 63 మందితోటి 2023లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచే అవకాశం ఉందట. 48 మంది ఓడిపోయే పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో సహా. ఇప్పుడు ఇంకోటి ఏంది, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరు గెలిచే పరిస్థితి లేదు, ఒక్కరు కూడా. ఈ రిపోర్ట్ నేను చెప్తుంది కాదు, ఇంటర్నల్ రిపోర్ట్ పెద్ద ఛానల్లో వచ్చింది, మీరు చూసుకోండి. సునీల్ కనుగోలువే ఒక రిపోర్ట్ తయారు చేసి రేవంత్ రెడ్డికి ఇచ్చిండట, ఢిల్లీ అధిష్టానానికి ఇచ్చిండట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలామంది జనాలు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి సునీల్ కనుగోలే ఒక రిపోర్ట్ ఇచ్చిండు అనేది వినబడుతున్న చర్చ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలా? ఇప్పుడు రేవంత్ అన్న ఏమో మాది సకనైన పరిపాలన అంటున్నాడు. మరి ఏం తీరు మార్చుకోవాలంటే ఫస్ట్ ఇష్టం ఉన్నట్టు ఇల్లులు కూర్చోటి పని చేయాలి, భూములు గుంజుకున్నట్టు పని చేయాలి, మంత్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వచ్చుడు బంద్ చేసి ఊళ్ళే గ్రౌండ్లో తిరగాలి, నియోజకవర్గాలలో పర్యటనలు చేయాలి. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయడానికి నెలకో ₹1 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఊళ్ళో ఏమైనా పని చేస్తారు నియోజకవర్గంలో. రేవంత్ రెడ్డి ₹1 నిధులు కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చే పరిస్థితి లేదు, ఎట్లా పని చేస్తారు? గ్రౌండ్లో వ్యతిరేకత రాకపోతే ఏమొస్తుంది? కాంట్రాక్టర్లకు బిల్లులు రాలే, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవన్నిటిని రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి సెటరేట్ చేస్తూ వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ గెటిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు.